ఎక్కడెక్కడ అమెరికన్స్ ఉన్నారు వాళ్ళు కొడుతున్నారు. అదే టైంలో నిన్న శ్రీలంక దగ్గర ఆ ఇన్సిడెంట్ జరిగింది మీరు చెప్పింది. ఒక ఇరానియన్ నేవల్ షిప్ మన విశాఖపట్నంలో మన మిలన్కి వచ్చారు, మిలన్ 2026కి వచ్చారు, విచ్ ఇస్ అ నేవల్ ఎక్సర్సైజ్. అన్ని దేశాల నుంచి, చాలా దేశాల నుంచి వచ్చారు. దాంట్లో ఫోటో కూడా పెట్టారు నిన్న వాళ్ళు మాట్లాడుతుండే విశాఖపట్నంలో ఉండే వచ్చిన షిప్ అంతా. కానీ దాని తర్వాత వాళ్ళు రిటర్న్ వెళ్తున్నారు. మన ఎకనామిక్ జోన్లో లేరు. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ట్వీట్ చేశారు ఇవాళ, ఇండియన్ ఓషన్లో ఉన్నప్పుడు మన రెస్పాన్సిబిలిటీ అంటే కాదు. ఇండియన్ ఓషన్లో ఎకనామిక్ జోన్, మన ఎకనామిక్ జోన్లో ఉంటే మన రెస్పాన్సిబిలిటీ ఉంది. మన ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉన్నారు కదా సార్, ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉన్నారు. వీ కెనాట్ డూ ఎనీథింగ్. అక్కడ ఎవడు ఏం కావాలంటే చేసుకోవచ్చు. ఓకే, అఫ్కోర్స్ అమెరికా చేసిన తప్పని చెప్పొచ్చు మీరు, కానీ దే ఆర్ అట్ వార్, టెక్నికలీ అట్ వార్. ఎందుకంటే మీరు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో షిప్పులు తగలబెడుతున్నారు మీరు, మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని ఎందుకు ఇడవాలని చూస్తున్నారు వీళ్ళు. సింపుల్ అది దాట్. ఇప్పుడు నిన్న అన్నారు ఎవరో దాంట్లో, నిన్న అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో ఒక షిప్ మీద ఫైర్ చేసిన 2 ఇండియన్స్ చనిపోయారు దాంట్లో. ఇప్పుడు మనం కూడా అడగొచ్చు కదా, ఏం యాక్షన్ తీసుకోవాలి ఇరాన్ వ్యతిరేకంగా అని చెప్పేసి. ఇప్పుడు అమెరికా ఏమంటున్నా అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మేము ఓపెన్ పెడతాం, మేము వాళ్ళ నేవీని డిప్లాయ్ చేస్తాం, దట్ ఈస్ అమెరికన్ నేవీని వాడుకుంటాం, చిన్న చిన్న షిప్స్ బహుశా వాడుకుంటారు. బట్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ రిమైన్స్ ఓపెన్. ఎందుకంటే 20-30% ఆయిల్, లోకంకి వెళ్ళే ఆయిల్ ఆ రూట్ నుంచి ఫ్లో అవుతుంది. చిన్న ఒక రూట్ అది, అట్ ద నారోయెస్ట్ పాయింట్ 31 కిలోమీటర్లే వెడల్పు. దాంట్లో యాక్చువల్ సెయిలింగ్ పార్ట్ 3-4 కిలోమీటర్లే వెళ్ళొచ్చు. మిగతా అంతా చాలా మటుకు ఇసుక ఉంది, శాండ్ ఉంది. చాలా కేర్ఫుల్గా తీయాల్సి వస్తుంది షిప్ అక్కడ. అది కూడా పెద్ద షిప్స్, ఇది హ్యూజ్ హెవీ షిప్స్ కదండి. మనం ఆయిల్ ఒకటే అనుకుంటాం, ఆయిల్ కాదు. 40% ఫర్టిలైజర్ వరల్డ్ ఆ రూట్ నుంచి వస్తుంది. పెట్రోకెమికల్స్ 30% పెట్రోకెమికల్స్ అక్కడి నుంచి వస్తుంది. సో ఇది ఏదో మనం అనుకుంటాం. ఎందుకండి ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ వచ్చింది, కూరగాయలు మన దగ్గర రోడ్డు మీద అమ్ముకుంటున్నారంట ఎక్స్పోర్టర్స్. ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన కూరగాయలు వెళ్ళట్లేదు, కంటైనర్స్ వెళ్ళట్లేదు ఇప్పుడు. సో ఇక్కడ ఇండియాలోనే అమ్ముకుంటున్నారంట వాళ్ళు అట్ డర్ట్ చీప్ రేట్స్, రాక్ బాటమ్ ప్రైసెస్. బాస్మతి రైస్, దాని ఎక్స్పోర్ట్స్ కూడా ఎఫెక్ట్ అయిందంట. సో మన దగ్గర అడుగుతున్నారు ఏంటంటే భారతదేశంలో పెట్రోల్ పెరుగుతుందా, డీజిల్ పెరుగుతుందా అంటే కాదు, అది మనం మేనేజ్ చేసుకోవచ్చు. రష్యా ఆల్రెడీ ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు వ్లాడిమిర్ పుటిన్ ఏమన్నారు, మా భరోసా మా మీద, మాకు ఎవరి మీద భరోసా ఉందో వాళ్ళకి ఇస్తాం మేము. యూరోప్కి దేనికన్నా ముందు మేము గ్యాస్ ఇచ్చాము, కానీ యూరోప్ ఏం చేశారు, ఒకరోజు మాకు వద్దు మీ గ్యాస్ అని చెప్పారు. ఇప్పుడు నేను మళ్ళీ నా దగ్గర అడుగుతున్నారు, నేను ఇచ్చారనుకోండి, మళ్ళీ 2 వారాల తర్వాత అన్నీ నార్మల్ అయిపోయిన తర్వాత మీ గ్యాస్ ఎక్కర్లేదు మాకంటే నేను ఎందుకు చేయాలి? ఐ విల్ గో టు కంట్రీస్ విచ్ విల్ స్టే విత్ మీ అంటున్నారు ఆయన. మాతోడు ఎవరు ఉంటారో వాళ్ళకే మేము గ్యాస్, ఆయిల్ ఇస్తాం. సో భారతదేశానికి కూడా ఆయిల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. బహుశా ఇంకో 2 వారాల్లో మనం అక్కడి నుంచి కొనడం కూడా మొదలు పెడతాము, రష్యా నుంచి. యూఎస్ కూడా ఏం చెప్పలేరు, ఎందుకంటే మాట్లాడటానికి లేదు కదా, ఎందుకంటే వాళ్ళే చేశారు ఈ మెస్సప్ అంతా. ఇది కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీరు మెయింటైన్ చేయండి, ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వచ్చే ఆయిల్ అంతా మోస్ట్ ఆఫ్ ఇట్ ఏషియాకి వెళ్తుంది. చైనా తర్వాత మనకి, చైనా అండ్ ఇట్స్ ఏషియా. ఇది సో న్యాచురల్లీ మన సెల్ఫిష్ ఇంట్రెస్ట్ దాంట్లో ఉండాలి వాసుదేవన్ గారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ అటాక్స్తోని ఇరాన్లో ఒక మార్పు తీసుకురావడానికి అమెరికా ట్రై చేస్తున్నారు. దట్ ఇస్ అల్టిమేట్ ఏం వాళ్ళది ఏంటి, రెజీమ్ చేంజ్. అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్, సోకాల్డ్ గవర్నమెంట్ తీసేసి కొత్త గవర్నమెంట్ పెట్టాలి. మీరు టాప్ లీడర్షిప్ మొత్తం కొట్టేశారు, ఇప్పుడు కొత్త లీడర్షిప్ వస్తుంది. IRGS చాలా డేంజరస్ ఆర్గనైజేషన్. ఎస్, వాళ్ళతో ఇంకా మిలిషియా కూడా ఉన్నారు, బస్సే అని చెప్పేసి. దే ఆర్ మోర్ డేంజరస్. వాళ్ళు బైక్ల మీద తిరుగుతారు, పెద్ద పెద్ద గన్స్ తీసుకొని. ఎవరైనా రోడ్డు మీద హిజాబ్ వేసుకొని తిరుగుతున్న అమ్మాయి ఉంటే చంపేస్తారు అక్కడే డైరెక్ట్. అట్లాంటి దారుణమైన పరిస్థితి అక్కడ. సో అట్లాంటి ఆర్గనైజేషన్ ట్యాకిల్ చేయడానికి ఇప్పుడు అమెరికా అండ్ సిఐఏ, అంటే అమెరికన్ సిఐఏ ఏజెన్సీ, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కర్డిష్ లిబరేషన్ ఆర్మీని పెట్టారు ఇప్పుడు ఆ పని మీద. వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి కొంచెం కొన్ని కన్ఫ్యూజన్ ఉంది నిన్న రాత్రి నుంచి. పీట్ హెస్గెత్ వాళ్ళ వార్ సెక్రటరీ ఆయన ఏమన్నారంటే ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది, మేము ఆల్రెడీ మొదలు పెట్టాము. కానీ ట్రంప్ మాట్లాడిన దాంట్లో కొంచెం డిఫరెన్స్ ఉంది. కానీ ఏదైనా కానీ ఐ థింక్ డెఫినెట్లీ కర్డ్స్ని వాడుకుంటున్నారు యూఎస్. కర్డ్స్కి డబ్బులు ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి. ఎందుకంటే ఈ కర్డిష్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే, ఒకటి ఇరాక్ బార్డర్లో ఉంది, ఇంకో పాకెట్స్లో ఇరాక్ సిరియన్ బార్డర్. అదే నేనైతే. సో వీళ్ళ ప్రాబ్లం చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి వాళ్ళకి ఇండిపెండెంట్ అన్న హోమ్ల్యాండ్ కావాలన్నారు, వీళ్ళు ఎవరు ఇయ్యరు. వీళ్ళు వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తారు, ఇరాన్ చేస్తారు, అటువైపు నుంచి ఇటు నుంచి ఇరాక్ చేస్తారు, అటు నుంచి సిరియా చేస్తుంటే ఇటువైపు నుంచి మళ్ళీ 4 వైపులా పాపం వాళ్ళు చాలా మంది చనిపోయారు వాళ్ళ దాంట్లో. సో ఇప్పుడు వాళ్ళని ఎంగేజ్ చేసి, ఎందుకంటే ఎన్ని బాంబులు మీరు ఎయిర్లించ్ చేసినా
ఎన్ని షిప్లు మీరు టార్పీడో చేసినా వాసుదేవన్ గారు ఎండ్ ఆఫ్ ద డే గ్రౌండ్ లెవెల్లోనే నడుస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఉన్న ఆర్మీని పంపిస్తేనే రెజ్యూమ్ చేంజ్ జరుగుతుంది. ప్రజలు ఇంటి నుంచి బయటకు వస్తున్నారు. చూడండి, ఇప్పుడు లాస్ట్ 4-5 రోజుల నుంచి మీరు ఎక్కడైనా ప్రొటెస్ట్ చూసారా? ఎక్కడ లేదు. ఎక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంది? ఎందుకు? కారణం ఇది. దట్ ప్రజలు భయపడుతున్నారు బయటికి రావడానికి. రెజ్యూమ్కి వెళ్తారా పోతారు. మొన్న వచ్చాం మేము బయటికి, మా దాంట్లో 1500 మందిని చంపేశారు. అప్పుడు యూఎస్ ఏం చేశారు? అందరూ అదే అడుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మేము బయటకు వస్తాం, మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తాం, మా దాంట్లో మళ్ళీ ఒక 1000 మందిని చంపుతారు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ అని అడుగుతున్నారు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ జరిగిన దాని ప్రకారం ఇప్పుడున్న ఒక సిచ్యువేషన్లో మనం కూడా ఏం చేయలేం. కొంతమంది అన్నారు మోదీ గారు మాట్లాడారు. మోదీ గారు ఎందుకు మాట్లాడారండి? ఎవరు వింటారు? వాళ్ళు కొట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఒక మెయిన్ రీజన్ ఏమంటున్నారంటే, ఒకటి, ఎవరు ఈ యుద్ధం మొదలుపెట్టారు, ఎవరు ఇది ఫినిష్ చేస్తారు. అక్యూజేషన్ అమెరికాలో ఏంటంటే, అమెరికన్ ప్రెసిడెంట్కి అంత ఇంట్రెస్ట్ లేకుండే, కానీ ఒకటి, ఆయనకి అక్కడ ఈసారి సుప్రీంకోర్టు కేసు ఓడిపోయిన తర్వాత ఆయన ఇమేజ్ డౌన్ అయిపోయింది. కొంచెం ఇమేజ్ అప్ చేద్దామని చేశారు. కానీ మీకు గుర్తుంటుంది, ఆఫ్ఘనిస్తాన్లో యుఎస్ ఎంట్రీకి అప్పుడు సపోర్ట్ 80% ఉండే అమెరికన్ పబ్లిక్ దగ్గర నుంచి. సద్దాం హుసేన్ వెంటబడినప్పుడు కూడా 80 నుంచి 70 నుంచి 80% ఉండే. ఇప్పుడు 30% మంది కూడా అమెరికన్ సపోర్ట్ చేయట్లేదు ప్రెసిడెంట్ ఆయనకి. అక్కడే వస్తుంది ఆయనకి ప్రాబ్లం. ఆయనేమనుకున్నారంటే, యుద్ధం మొదలు కాగానే నాకు సపోర్ట్ పెరుగుతుంది, నేను ఖమేనీని చంపేశాను, అయిపోయింది. సో రెంట్కి చెడ్డ ఎవడయ్యాడు ఇప్పుడు? ఇప్పుడేంటి, ఖమనీ పోయాడు, కానీ ఇంకా ఇరాన్ ఇంకా బాగానే నడుస్తుంది. ఎవరు నడిపిస్తున్నారు? అది ట్రంప్కి డౌట్ అన్న. ఇది బిగ్ క్వశ్చన్ సార్. ఎవరు నడిపిస్తున్నారు? బహుశా సెకండ్ ఇన్ కమాండ్ ఉండొచ్చు వాళ్ళు. సెకండ్ ఇన్ కమాండ్ కూడా కొట్టేశారు కదా. అది థర్డ్ ఇన్ కమాండ్ టేక్ ఓవర్ చేసుకుంటారు. అంటే అంత పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఇరాన్ మెయింటైన్ చేశారు వాళ్ళు. అజర్బైజాన్ ఎయిర్పోర్ట్ కొట్టాలంటే ఏదో మిసైల్ తీసుకొచ్చి లాంచర్ మీద పెట్టి లాంచ్ చేయడం కాదు, దాన్ని కంప్లీట్గా ప్రోగ్రామ్ చేయాల్సి వస్తుంది. దాని రాడార్లో ఫీడ్ చేయాల్సి వస్తుంది ఆ మిసైల్ని. ఎక్కడ కొట్టాలి, ఏ లాటిట్యూడ్, ఏ లాంజిట్యూడ్, మొత్తం ప్రోగ్రామ్ చేసి దాన్ని పంపించాల్సి వస్తుంది ఆ మిసైల్ని. అంటే వాళ్ళ దాంట్లో చేయడానికి కేపబుల్గా ఉన్న మనుషులు ఉన్నారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇరాన్ ఈజ్ అ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ కంట్రీ, దాంట్లో డౌట్ లేదు. కానీ చేపియాలి కదా, చేపిస్తే కదా ఈ మిసైల్ మొత్తం ప్రోగ్రామ్ చేస్తే కదా అక్కడికి వెళ్ళేది. సో దే హ్యావ్ గాట్ ఎ వెరీ గుడ్ సిస్టమ్ అనిపిస్తుంది. నిన్న కూడా అదే అన్నారు యూఎస్ వాళ్ళు అంటున్నారు. యూఎస్ ఏం చేస్తారంటే, మనం మాట్లాడాం డ్రోన్స్ గురించి, మీకు గుర్తుంటుంది, డ్రోన్ వర్సెస్ మిసైల్ కాస్ట్ గురించి. ఇదేమో $1 million ఉంటుంది పేట్రియట్, ఇదేమో అది 25,000 డ్రోన్. 25,000 నిన్న అది అయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్తూ నేను న్యూస్ వింటుంటే ఒక న్యూస్ వచ్చింది, దట్ అమెరికా ఇస్ ఆల్సో డెవలప్డ్ ఎ డ్రోన్ అంట. సేమ్ కాపీ క్యాట్, లూకాస్ అని. లూకాస్. ఇప్పుడు లూకాస్ని వాడుతున్నారు వాళ్ళు. రైతన్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. కంపారబుల్, వెరీ లెస్ కాస్ట్. సో ఈ వార్ కాన్సెప్ట్ మారిపోయింది చూడండి. ఇప్పుడు అమెరికానే అంటుంది మిసైల్ ఎందుకు కొట్టడం, వేస్ట్, అది $1 million $2 million టామహాక్ అంతా చాలా ఎక్స్పెన్సివ్. మనం డ్రోన్లతో పని నడిపించుకోవచ్చు, డ్రోన్తో అటాక్ చేయొచ్చు. పోతే పోయింది $25,000, అంతే కదా. వీ కెన్ బిల్డ్ హండ్రెడ్స్ అట్లాంటివి. ఓకే, ఒక టామహాక్ మిసైల్ మీరు సబ్మెరీన్ నుంచి ఫైర్ చేసినప్పుడు 1 million, దాని కాస్ట్కి 47 లూకాస్ డ్రోన్స్ తీసుకోవచ్చు. మీరు 47 లూకాస్ డ్రోన్స్ కొనుక్కోవచ్చు ఒక టామహాక్ మిసైల్ ఫైర్ చేస్తుంది. అదన్నమాట. ఆ పరిస్థితిలో వాసుదేవన్ గారు ఇప్పుడు ఇరాన్ని అమెరికా మొత్తం కొట్టేస్తారా, ఇరాన్ని ఉంచుకుంటారా? ట్రంప్ నిన్న చెప్పారు, ఎవరు అడిగారు, మీరు రెజా పేల్విని తీసుకొస్తారా అని అడిగారు. మంచోడే, స్మార్ట్ ఫెలో, హ్యాండ్సమ్ ఫెలో, మంచి చదువుకున్నాడు, కానీ దేశం నడిపించడానికి రాదు. దేశం నడిపించాలంటే వాళ్ళ దాని నుంచి ఒకటి కావాలి మాకు. అక్కడ ఉన్న ఇరానియన్స్లోనే ఎవరో ఒకటి బయటికి రావాలి, అప్పుడే మనం తయారవుతున్నామని చెప్పారు. సో దానికి పెద్ద ఇండికేషన్, హింట్ ఇచ్చారు. మీ రెజ్యూమ్కి హింట్ ఇస్తున్నాను, మీ దాంట్లో మీ సార్ట్అవుట్ చేసుకోండి, ఒకరు బయటకు వచ్చేసేయండి. 3 పేర్లు ఉన్నాయి తన బ్రీఫ్ కేసులో అన్నాడు ట్రంప్. అది అంటుంటాడు. ఇక్కడ ఈ ఉన్న ముల్లాలన్నీ పంపించేసేయండి, మీరు మీ దేశం నడిపించుకోండి, మేము కావాలంటే ఎంత సపోర్ట్ కావాలంటే ఇస్తాం. ముల్లాలు ఎక్కడికి పంపిస్తారు సార్? ముల్లాలు అది రష్యాకి పంపిస్తారు. ఎవరు పంపించాలి దాన్ని? ప్రెసిడెంట్ హాస్ టు టేక్ కావాలి, ఎందుకంటే ఉన్నది ఆడొక్కడే. పారిపోతారు, ఎవరు పంపించడానికి ఎవరు ఉండదు, పారిపోవాల్సి వస్తుంది. బతుకుంటారంటే పారిపోవాలి. ఐదర్ దే విల్ గో టు ఇరాక్ నెక్స్ట్ డోర్, ఆర్ దే విల్ గో టు రష్యా. ఎందుకంటే వీళ్ళు ఇంకెవరి దగ్గరికి వెళ్తే రేపు ఉండరు, వాళ్ళు ఉండనియరు, గొడవ చేస్తారు అక్కడ వెళ్ళి. సో వాళ్ళకంటున్న వద్రా బాబు, మీరు
రష్యాకో లేకుంటే ఇంకెక్కడ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోండి, మా దగ్గరకు రాండి వద్దంటారు వాళ్ళు. సో వాజన్ గారు ఇప్పుడు ఈ జరుగుతున్న యుద్ధంలో డే 5 డే 6 అని చూసుకుంటే చాలా మటుకు మన అనుకున్నాం 3 రోజులు అయిపోతుంది యుద్ధం అనుకో. అదే యుక్రెయిన్ వార్లో కూడా అదే చెప్పారు, అయిపోతుంది 3 వారాలు అయిపోతుంది, పుటిన్ విల్ ఫినిష్ దమ్ ఆఫ్ అన్ అవర్. 4 సంవత్సరాలు అయింది, ఎండ్ అయ్యేది ఎక్కడో క్వశ్చన్ కనిపించట్లేదు. సో ఈ పరిస్థితిలోనే మనం ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న, వాట్ ఈజ్ ఇట్, ఈ వార్ ఎక్కడ దాకా వెళ్తుంది, ఎన్ని రోజులు ఉంటుంది? ప్రెసిడెంట్ ట్రంప్ మీద అప్రూవల్ రేటింగ్స్ ఒక ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే ఒక యుద్ధం డిక్లేర్ చేయాలంటే ప్రెసిడెంట్కి పవర్ లేదు, కాంగ్రెస్ లిమిటెడ్ పవర్. కాంగ్రెస్ వాళ్ళ పార్లమెంట్లో కాంగ్రెస్లో ఉంటుంది. అది నిన్న ఒక ఓటింగ్ జరిగింది, దాంట్లో ఒక నేరో మెజారిటీతో ట్రంప్ వాళ్ళు గెలిచారు. అంటే యుద్ధం గురించి ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు కానీ యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలన్నా వద్దని కాదు. ఆ స్టేట్మెంట్ ఇప్పుడు వస్తుంది. ఈ రెండు వారాల తర్వాత ద ఓటింగ్ హ్యాస్ టు హ్యాపెన్ ఆన్ దాట్ విత్ ఇన్ 3 months. అప్పుడు తెలుస్తుంది ట్రంప్ ఇచ్చిన పిలుపు తప్పంటే మళ్ళీ ఏం చేస్తారు. అప్పుడు దాకా యుద్ధం అయిపోతుంది అనుకోండి, కానీ ఇక్కడ మేడ్ అ పాయింట్. ఎందుకంటే ఇవాళ పొద్దున మనకి ఇంకో జడ్జిమెంట్ వచ్చింది చాలా క్రూషియల్. ట్రంప్ దాని గురించి ఇంకా కోపం వస్తుంది, మీరు తీసుకున్న డబ్బులు రీఫండ్ చేయమని చెప్పేసి టారిఫ్ల గురించి, టారిఫ్ల మీద. అవును, అది $150 బిలియన్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ పరిస్థితుల్లో? ట్రంప్ ఇస్ లుకింగ్ ఫర్ అ వే అవుట్. మొదలు పెట్టాము కానీ ఇది ఎట్లా, హౌ విల్ యూ ఎండ్ ఇట్? మనం మోదీ గారు ఆపరేషన్ సింధూర్ ఎండ్ చేసినప్పుడు చాలామంది అడిగారు, మీకు గుర్తుంటుంది, ఎందుకు ఆపారు? మనం కరాచీకి వెళ్ళిపోతుండే, ఇస్లామాబాద్ని ఫినిష్ చేసేస్తుండే, మోదీ గారు ఇంకో 4 రోజులు ఆగాలండే, అంతే మన ఆర్మీ వెళ్ళి మొత్తం కొట్టేస్తుంది. వీళ్ళకి అర్థం కాదు, రేపు దాంట్లో 20 మంది చనిపోయి వాళ్ళ డెడ్ బాడీ వచ్చినప్పుడు వాళ్ళ కాఫిన్ తీసుకొచ్చిన అప్పుడు మోదీ గారిని తిడతారు, ఎందుకు వెళ్ళారు యుద్ధానికి, వేస్ట్ ఇదంతా. హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఉన్నారు కదా మన చాలామంది. ఇది ప్రాబ్లం, దే ఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్. సో అమెరికాకి ఇప్పుడు ఒక పెద్ద ఏం చెప్తారు, ఒక టెన్షన్లో వచ్చేసారు, పెద్ద ఒక డైలమాలో ఉన్నారు, ఏం చేయాలని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్కి. దీంట్లో 2-3 వేస్ ఉన్నాయి అవుట్ వెళ్ళడానికి. ఒకటి, ఇరాన్లో చేసినంత బాగానే ఉంది, ఇట్లనే ఉంచుకుందాం, వీ విల్ బ్లీడ్ ఇన్ ఇరాన్ అంటారు యాజ్ యూజువల్. లైక్ ఆయిల్ అమ్మలేరు, ఏం అమ్మలేరు ఇరాన్ నుంచి. వాళ్ళు ఇంపోర్ట్ చేయాలంటే కూడా వాళ్ళతో కాదు, ఎక్స్పోర్ట్ చేయాలని కూడా పక్కన పెడితే. సో ఇప్పుడు జరగబోయేది వాద్యవన్ గారు, బహుశా ఇంకొక 2-3 రోజుల్లో ఇరాన్ వాళ్ళ కెపాసిటీ పోతుంది. ఇంకా 2-3 days అంతే 2-3 daysలోనే ఆల్రెడీ 80% పడిపోయింది. ఇంకొక 10-15% పడిపోతే వాళ్ళ దగ్గర ఇంకా సీక్రెట్గా ఎక్కడో దాచిపెట్టారు అని అంటున్నారు, చెప్తున్నారు. ఇప్పుడు ఇవాళ అజర్బైజాన్ మీద ఫైర్ చేశారు కదా, దట్ మీన్స్ డ్రోన్స్ ఆర్ సమ్వేర్, ఎక్కడో ఉంది, ఇది అట్లా పోలేదు. అంటే అంత మ్యాస్ ప్రొడక్షన్ చేసుకున్నారు వాళ్ళు డ్రోన్స్ది. ఎన్ని పంపించారు సార్ అజర్బైజాన్కి? 3 కొట్టారు పొద్దున. 3 of them have been hit. దాంట్లో కొన్ని డెఫినెట్ టార్గెట్ మీద కొట్టిందంట. ఇవన్నీ ఇజ్రాయెల్ కూడా చూస్తున్నాయి, నిన్న కూడా జరిగింది అటాక్ ఇజ్రాయెల్ మీద. అది ఆఫ్కోర్స్ మిసైల్స్ కొడతారు, ఇజ్రాయెల్ వైపు డ్రోన్ ఎక్కువ ఉండదు, మిసైల్స్ ఉంటుంది. ఇజ్రాయెల్ కూడా దాన్ని ఈసారి నిన్న వచ్చిన దాంట్లో చాలా మట్టి అడుక్కున్నారు, ఆల్మోస్ట్ 100%. ఎందుకంటే మీ మీద సడన్గా 50 మిసైల్స్ వస్తున్నప్పుడు, 50 డ్రోన్లు వస్తున్నప్పుడు మీకు అది ట్యాకిల్ చేయడానికి మీ ఐరన్ డోమో లేకుంటే డేవిడ్ స్లింగ్ లేకుంటే పేట్రియట్ మిసైల్స్ విల్ నాట్ వర్క్. మీకు అది షియర్ వాల్యూమ్లో కొట్టేస్తుంది మిమ్మల్ని. మీ దగ్గర ఉన్న 5-6 లాంచెస్ ఉంటుంది, దాని నుంచి 35 వస్తున్నాయి, ఎట్లా ట్యాకిల్ చేస్తారు? ఒక డైరెక్షన్లో వెళ్తుంది మిస్ డ్రోన్స్. సో మీరు కరెక్ట్గా మీద టెక్నాలజీ ఉంటే మీరు చేసుకోవచ్చు. కానీ అక్కడే ప్రాబ్లం వస్తుంది వాద్యవన్ గారు. ఎందుకంటే ఒకటి, ఇరాన్ దగ్గర నుంచి వచ్చే మిసైల్స్ కొన్ని టెక్నాలజీ వైజ్ చాలా బాగుంది. నేను మాట్లాడాము మన బహుశా దాని గురించి. ఎస్పెషలీ వాళ్ళ ఫతా 2 ఈజ్ వెరీ గుడ్. ఓకే, మాకు 17 స్పీడ్లో లాంచ్ అవుతుంది, మాకు 5 స్పీడ్లో దిగుతుంది. ట్యాకిల్ చేయడానికి చాలా కష్టం. అదొకటి ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న షహీద్ మిసైల్స్ అది చాలా బాగా పనిచేస్తుంది. పాసిబ్లీ బహుశా ప్రెసిడెంట్ ట్రంప్ అండర్ ఎస్టిమేట్ చేసి ఉంటాడు ఇరాన్ని. వీళ్ళు ఇన్ని రోజులు ఉండరు, నేను బాంబు వేయంగానే బంద్ చేసి దుకాణం బంద్ చేసి వెళ్ళిపోతారు అనుకున్నారు. కమినీ చంపిన తర్వాత ఎవరు ఉండరు, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కాదు కదా, బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీక్ అయిపోవచ్చా? నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్. ఎందుకంటే అది కూడా కంప్లీట్గా 100% కాదు. ఎందుకంటే దాంట్లో చాలామంది ఉంటారు సబోటేజ్ చేయడానికి. వాడే టెర్రరిస్ట్ అటాక్ చేస్తే మళ్ళీ యూఎస్ రియాక్ట్ అవుతారు కదా, అంతే, దానికోసం అన్నమాట. సో చూద్దాం వాద్యవన్ గారు, ఎందుకంటే ప్రతి గంటకి సిచ్యువేషన్ మారుతుంది.
సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్న దాని వరకు ఇప్పటి వరకు ఉన్న విషయాలను బట్టి చూస్తే అజర్బైజాన్ ఎయిర్పోర్ట్ మీద అటాక్ జరిగింది. నిన్న శ్రీలంకలో జరిగిన నేవల్ దాంట్లో 80 మంది చనిపోయారు అంటున్నారు, 30 మంది బతికి బయటపడ్డారు. అండ్ మినిట్ మ్యాన్ అది టెస్ట్ చేశారు. బట్ ఎంత దూరం టెస్ట్, ఎందుకంటే దాని రేంజ్ చూస్తే 16,000 కిలోమీటర్స్ ఉంది కదా. వాళ్ళు మొత్తం 16,000 కొట్టరు కదా, దీంట్లో నోటామ్ ఇవ్వలేదు నిన్న. నోటామ్ ఇస్తే దాన్ని బట్టి తెలుస్తుంది. నోటీస్ టు ఎయిర్ మ్యాన్ అని ఉంటుంది, అంటే పైలట్స్కి నోటీస్ ఇస్తారు, మేము ఈ ఏరియాలో ఫైర్ మనప్పుడు ఒకటి నోటామ్ ఇష్యూ చేసాం మొన్న. ఈ వీక్ ఉందనుకుంటా టెస్టింగ్ దాన్ని రాజస్థాన్లో. పాకిస్తాన్ ఆల్రెడీ మొదలుపెట్టారు, ఈ భారతదేశం కావాలని మళ్ళీ ఇంకో న్యూక్లియర్ టెస్ట్కి వెళ్తున్నారని భయపడుతున్నారు బాగా. సో ఎనీవే, ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం డెఫినెట్లీ ఇరాన్ అడ్డుకున్నారని చెప్పొచ్చు. డెఫినెట్లీ అడ్డుకున్నారు. వాళ్ళ ఎంత కెపాసిటీ ఉందో దాంతో చేసుకున్నారు వాళ్ళు. ఇంకా మీ దగ్గర మిసైల్ లేకపోతే, డ్రోన్లు ఫినిష్ అవుతుంటే మీ సంగతి ఏంటి? అప్పుడు వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని కొడతారు. అప్పుడు మీరు డిఫెండ్ చేయగలరా లేరా?